నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. నామినేటెడ్ పోస్టుల్లో 34% బీసీలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తల్ని ఆదుకునేలా రూపొందించిన పాలసీని ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేలా ఎంఎస్ఎంఈ పాలసీలో తీసుకొచ్చిన మార్పులకు ఆమోదం తెలిపింది. విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో ఇకపై నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పోషకాలు కలిగిన ఫైన్ రైస్ అందిస్తే మరింత నాణ్యంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రస్తావించిన లోకేష్ ఇందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారం కావాలని కోరారు. ఇతర మంత్రులు లోకేష్ ప్రతిపాదనను అంగీకరించగా మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. భోజన పథకానికి అవసరమైన ఫైన్ రైస్ పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంటుందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల్ని వచ్చే 3 నెలల్లో అమల్లోకి తీసుకొస్తున్నట్లు పునరుద్ఘాటించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలును ప్రస్తావించిన ముఖ్యమంత్రి ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం ఇచ్చే 14,000 కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కేబినెట్ ముగిశాక మంత్రులతో వివిధ అంశాలపై చర్చించిన సీఎం రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వీల్లేదని, సమర్థ నిర్వహణతో వీలైతే తగ్గాలని పేర్కొన్నారు. సూర్యాఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, ఎస్ఈలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత ముఖ్యమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యులపై ఈ మేరకు స్పందించిన ఆయన ప్రలోభాలకు లొంగడం లేదా భయపడటం ద్వారా వేరే పార్టీకి వెళ్లి తమ వ్యక్తిత్వాన్ని తగ్గించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు జనం బుద్ధి చెప్పినా ఆయనకు అహంకారం తగ్గలేదని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్-ప్లాన్ నిధులు మళ్లించి జేబులు నింపుకున్న జగన్కు సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కంపెనీలను బెదిరించి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి ఏపీ పరువు తీశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ పునర్నిర్మిస్తుంటే ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. సంపద సృష్టి తెలియని జగన్ ఏ ముఖం పెట్టుకుని మీడియా సమావేశం పెట్టారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష సమావేశం వాడీవేడిగా జరుగుతోంది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో అనేక అంశాలపై నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు. పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారని పలువురు నేతలు సమావేశంలో ప్రస్తావించారు. పార్టీ లైన్ దాటుతున్న నేతలను ఉపేక్షించవద్దని, సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని సమావేశంలో నిర్ణయించారు. విధానాలపై భేదాభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు, తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మంత్రుల బృందం వినతిపత్రం సమర్పించింది. సానుకూలంగా స్పందించిన కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ బెంగళూరులో సీఎం సిద్ధరామయ్యను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం శివకుమార్ను కలిసి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. జూరాల ప్రాజెక్టు వేగంగా అడుగంటుతోందని, ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు, ప్రజల సాగు, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఫలితంగా 4 టీఎంసీలు విడుదల చేస్తామని శివకుమార్ భరోసా ఇచ్చినట్లు మంత్రుల బృందం తెలిపింది.
దేశంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ నూతన నిబంధనలు రూపొందించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన కేటీఆర్ యూజీసీ నిబంధనలపై అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేశారు. సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారని భేటీ తర్వాత చెప్పారు. గవర్నర్ల ద్వారా వర్సిటీలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించామని తెలిపారు. తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్ బృందం సిరిసిల్ల నుంచి కోరుట్ల వరకు NH 360B రహదారిని పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. అక్రమ వలసదారులను భారత్కు తరలించడంపై రాజ్యసభలో ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. వలసల సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న జయశంకర్ ఇతర దేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు తీసుకువెళ్లిపోవడం అన్ని దేశాల ప్రభుత్వాల బాధ్యతని వివరించారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని గుర్తు చేశారు. అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ICE అమలు చేసిందని వెల్లడించారు. మహిళలు, చిన్నారులు తమ అదుపులో లేరని ICE తమకు సమాచారం ఇచ్చినట్లు జయశంకర్ చెప్పారు. తరలింపు సమయంలో అక్రమ వలసదారుల పట్ల అనుచితంగా వ్యవహరించకుండా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. చంద్రుని ఉపరితలం నుంచి మట్టి నమూనాల సేకరణకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2027లో చేపడతామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. LVM-3 వాహక నౌక ద్వారా చంద్రయాన్ 4 ప్రయోగం చేపడతామని వెల్లడించారు. వాహక నౌక ద్వారా 5 వేర్వేరు భాగాలను కక్షలోకి తీసుకువెళ్లి అక్కడ అనుసంధానం చేస్తామన్నారు. చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలు సేకరించి భూమిపైకి తీసుకురావడమే చంద్రయాన్ 4 లక్ష్యమని కేంద్ర మంత్రి వివరించారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు ఉద్దేశించిన గగన్యాన్ మిషన్ను 2026లో ప్రయోగిస్తామని చెప్పారు. సముద్ర గర్భాన్ని అన్వేషించేందుకు ఉద్దేశించిన సముద్రయాన్ మిషన్ కూడా వచ్చే ఏడాది చేపడతామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రయోగంలో భాగంగా 3 శాస్త్రవేత్తలు సముద్రంలో 6000 మీటర్ల దిగువకు వెళ్లి అక్కడి ఖనిజాలు సహా ఇతర వనరుల లభ్యతపై పరిశోధనలు చేస్తారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈసారి కొత్త ఫార్మాట్లో జరగనుంది. ఈ నెల 10న ఢిల్లీలోని భారత మండపంలో జరిగే పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్లో ప్రధాని మోదీ సహా బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె, విక్రాంత్ మస్సే, భూమి ఫడ్నేకర్, ఆధ్యాత్మికవేత్త జగ్గి వాసుదేవ్, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ తొలుత 35 మంది విద్యార్థులతో పరీక్షలు, ఒత్తిడి నివారణ సహా ఇతర సమస్యలపై ముచ్చటిస్తారు. తర్వాత భాగాల్లో ఒక్కో ప్రముఖుడు 100 మంది విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఇందుకు 6 నుంచి 12 తరగతులకు చెందిన దాదాపు 2500 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజధాని అమరావతిలో పనులు కొనసాగించడానికి అభ్యంతరం లేదని ఈసీ స్పష్టం చేసింది. అమరావతిలో టెండర్లు పిలిచేందుకు అనుమతి కోరుతూ CRDA రాసిన లేఖపై ఈ మేరకు ఈసీ అనుమతి ఇచ్చింది. రాజధాని పనులు కొనసాగించడానికి అభ్యంతరం లేదని లేఖ రాసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఫైనలైజ్ చేయాలని CRDAకు ఈసీ సూచించింది. తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటి సమీపంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఎండిపోయిన మొక్కలకు నిప్పు పెట్టారని అధికారులు భావిస్తుండగా ఇతర పార్టీ నేతలు ఇందులో ఏదో కుట్రకోణం ఉందని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన నగరపాలక సిబ్బంది ఎండిపోయిన చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగాయని గుర్తించారు. మంటలు వచ్చిన వెంటనే జగన్ భద్రతా సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వాళ్లే మంటలు ఆర్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త డయాఫ్రమ్ వాల్ వద్ద మొదట ఒక కట్టర్తో తవ్వకం పనులు జరుగుతుండగా బుధవారం నుంచి రెండో కట్టర్తో పనులు ప్రారంభించినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 4 ప్యానెళ్ల కాంక్రీట్ పనులు పూర్తయినట్లు వివరించారు. ప్రస్తుతం 231, 239 ప్యానెళ్ల తవ్వకం పనులు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి 3వ కట్టర్తో పనులు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.
చైనాకు చెందిన కృత్రిమ మేధా సంస్థ డీప్ సీక్ పై నిషేధం విధించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ ఆంక్షలు విధించగా ఇప్పుడు దక్షిణ కొరియా కూడా జాబితాలో చేరింది. భద్రతా కారణాలతో నిషేధం విధించినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. దేశ రక్షణ, వాణిజ్య కంప్యూటర్లలో డీప్ సీక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సాంకేతికత వినియోగంలో జాగ్రత్త వహించాలని సూచించారు. డీప్ సీక్లో వినియోగదారులకు చెందిన వ్యక్తిగత సమాచార సేకరణ వ్యవస్థకు సంబంధించి వివరాలు అస్పష్టంగా ఉన్నట్లు దక్షిణ కొరియా రక్షణ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు తెలిపాయి. డీప్ సీక్, చాట్ జీపీటీ వంటి వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీతో డీప్ సీక్కు సంబంధాలు ఉన్నాయని, కంప్యూటర్ కోడ్ ద్వారా వినియోగదారులకు చెందిన లాగిన్ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలోని సీటల్ టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో జపాన్ ఎయిర్లైన్స్ విమానం, డెల్టా ఎయిర్లైన్స్ విమానం పరస్పరం ఢీకొట్టుకున్నాయి. రెండు విమానాల తోక భాగాలు పరస్పరం ఢీకొనడంతో అవి కొంత దెబ్బతిన్నాయి. జపాన్ ఎయిర్లైన్స్ టార్మాక్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఆగి ఉన్న డెల్టా విమానాన్ని తాకడంతో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో రెండు విమానాల్లో కలిపి 327 ప్రయాణికులు ఉండగా అవి ఢీకొట్టుకున్న సమయంలో వారు భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రయాణికులను కిందకు దించి విమానాలకు మరమ్మతులు చేపట్టారు.